హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి సబ్స్టాంటివ్ మోషన్. ఓకే, మరి యొక్క సబ్స్టాంటివ్ మోషన్ ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అండ్ రాహుల్ గాంధీ గారి పైన ఎందుకు సబ్స్టాంటివ్ మోషన్ అనేది మాత్రమే ప్రవేశపెట్టారు? మరి సబ్స్టాంటివ్ మోషన్కి, సబ్సిడరీ మోషన్కి, అలానే సబ్సిడరీ మోషన్కి, దాంతోపాటు సబ్స్టిట్యూట్ మోషన్కి, ఇలా వివిధ రకాలైనటువంటి తీర్మానాలంటే ఏంది? అసలు పార్లమెంటులో ఒక తీర్మానం మనం ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? అండ్ ఈ తీర్మానాలని అసలు ఎవరినైనా తీసేయడానికి యూజ్ చేస్తామా? అండ్ ఈ యొక్క తీర్మానాలను ప్రవేశపెట్టాలంటే ఎవరైనా మినిమం సపోర్ట్ అవసరం ఉంటుందా? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో చివరిలో ఈ యొక్క మోషన్, దాంతోపాటు రిజల్యూషన్, ఇవి రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎస్పెషల్గా ఈ యొక్క పార్లమెంటరీ మోషన్కి, పార్లమెంటరీ రిజల్యూషన్కి మధ్యలో డిఫరెన్స్ అనేది మర్చిపోవడం వల్ల ఎంసీక్యూ ఆన్సర్ సాల్వ్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేయబడేటువంటి హైలైట్స్ చెక్ చేసిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. మనం ఈ వీడియోలో కవర్ చేయబోయేది ప్రధానంగా ఈ టాపిక్స్ అనమాట. సబ్స్టాంటివ్ మోషన్ అండ్ గతంలో సబ్స్టాంటివ్ మోషన్ ఏ సందర్భాల్లో ప్రవేశపెట్టడం జరిగింది, అండ్ అసలు యొక్క సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఏంది, వివిధ రకాల తీర్మానాలు, అండ్ ఫైనల్గా ఈ యొక్క వివిధ సందర్భాల్లో పెట్టబడినటువంటి ముఖ్యమైనటువంటి సబ్స్టాంటివ్ మోషన్, ఇవి మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించింది. సరే, ఫస్ట్ నేను మీకు కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ కాంటెక్స్ట్ సందర్భం ఏంటంటే, ఈ యొక్క సబ్స్టాంటివ్ మోషన్ బీజేపీ ఎంపీ అయినటువంటి నిషికాంత్ దూబే రాహుల్ గాంధీ గారికి అగెనిస్ట్గా ఈ యొక్క సబ్స్టాంటివ్ మోషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎందుకు ప్రవేశపెట్టారు? ఒక తీర్మానాన్ని రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా ఎందుకు ప్రవేశపెట్టారు? ఈ యొక్క నిషికాంత్ దూబే ఏమంటున్నాడంటే, రాహుల్ గాంధీ గారు కావాలని ఈ యొక్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇండియా అమెరికా మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, అంటే తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అందులో భారతదేశం ఏదో తన ప్రయోజనాలను కోల్పోతుందని, లేదా అమెరికా బెదిరింపులకు లొంగిపోయింది అని చెప్పేసి సభను తప్పుదోవ పట్టేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకోసమే రాహుల్ గాంధీకి వారికి వ్యతిరేకంగా నేను ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా అని చెప్పేసి తను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తీర్మానాన్ని సభ ఆమోదించినంత మాత్రాన రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అవ్వరు. కేవలం ఈ యొక్క తన పైన ఒక సభ ఒక రకమైనటువంటి నిరసన వ్యక్తం చేసింది అని మీనింగ్ అనమాట. ఇంగ్లీష్లో దీన్ని మనం సెన్ష్యూర్ అంటారు అనమాట, క్రిటిసిజం అని. ఓకే, సరే, హౌస్ను మిస్లీడింగ్ చేసినందుకు తను యొక్క ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్తున్నారు. సో మరి దీనికి సంబంధించి ఆ యొక్క సబ్స్టాంటివ్ మోషన్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేను మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. ఎవరైనా ఒక వ్యక్తి అంటే మెంబర్, ఎంపీ కానీ లేదా మినిస్టర్ కానీ తన ప్రపోజల్ని ఏదైనా ఒక దాన్ని సభ ముందు పెట్టి సభ యొక్క ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే దాన్ని మనం ఏమంటామంటే మోషన్, అంటే ఈ యొక్క తీర్మానం అంటారు అనమాట. ఓకే, సో పార్లమెంటరీ మోషన్, పార్లమెంటరీ తీర్మానం అంటారు. అండ్ ఇందులో చాలా ముఖ్యమైనటువంటి వాటిని డీల్ చేసేది ఏంటి మనకి? సబ్స్టాంటివ్ మోషన్, సబ్స్టాంటివ్ మోషన్. ఓకే, అండ్ ఈ సబ్స్టాంటివ్ మోషన్కి ఈ యొక్క అడిషనల్గా ఏమైనా యాడ్ చేయాలంటే కనుక సబ్సిడరీ మోషన్ అంటాం దీన్ని మనం, సబ్సిడియరీ మోషన్. ఓకే, ఈ యొక్క సబ్సిడరీ మోషన్ ద్వారా మనం యాడ్ చేస్తుంటాం. ఇందులో మళ్ళీ మనకి యాన్సిలరీ మోషన్ అని చెప్పేసి, దాంతోపాటు అమెండ్మెంట్ మోషన్ అని, అవి నేను మీకు వీడియో ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ సబ్స్టాంటివ్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పీకర్ మే అలో ఆర్ మే నాట్ అలో. స్పీకర్ దాన్ని అలో చేయొచ్చు, అలో చేయకపోవచ్చు. ఒకవేళ స్పీకర్ అలో చేయలేదనుకోండి, దానితోనే ఆ తీర్మానం అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ స్పీకర్ అలో చేశాడనుకోండి, ఆ తీర్మానాన్ని ఎప్పుడు డిస్కషన్ చేయాలని, అప్పుడు స్పీకరు ఆ తీర్మానానికి సంబంధించినటువంటి డేట్ని కానీ, దాంతోపాటు ఆ తీర్మానానికి సంబంధించినటువంటి టైంని కానీ డిసైడ్ చేస్తాడు. ఓకే, సో టైం అండ్ డేట్ డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు దీన్ని ప్రవేశపెడుతున్నటువంటి మెంబర్ ఎవరైతే ఉంటారో, మెంబర్, ఓకే, ప్రపోజింగ్ ద మోషన్ అంటే ఈ తీర్మానాన్ని ఎవరైతే ప్రవేశపెడుతున్నారో ఆ మెంబరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీర్మానానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్, అంటే తను ఈ తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటున్నాడు ఏంది అని రీజన్ చెప్తాడు. రీజన్ చెప్పిన తర్వాత హౌస్లో డిస్కషన్ అండ్ డిబేట్. ఓకే, హౌస్లో డిస్కషన్ డిబేట్ జరుగుతుంది. అంటే నిజాలు ఏంటి ఆ తీర్మానంలో, నిజంగానే అందులో ఏమైనా మిస్టేక్ చేశారా? ఓకే, ఇవన్నీ డిస్కషన్ జరిగిన తర్వాత అప్పుడు దానిపైన ఓటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ ఓటింగ్ జరిగే కన్నా ముందు మళ్ళీ మెంబర్ ఏం చేస్తారంటే, ఎవరైతే దీన్ని ప్రవేశపెడుతున్నటువంటి మెంబర్ ఎవరైతే ఉన్నారో మెంబర్ రిప్లై ఇస్తాడనమాట వీళ్ళందరికీ కూడా. సో ఈ యొక్క తీర్మానం పైన వీళ్ళందరూ కొన్ని వివిధ రకాలైనటువంటి డౌట్స్ కానీ,
వివిధ రకాలైనటువంటి అలిగేషన్స్ కానీ చేస్తారు కదా, ఎవరైతే ప్రవేశపెడుతున్నారో వాళ్ళు రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది అనమాట. ఓటింగ్ జరిగిందంటే మీనింగ్ ఏంది అంటే ది హౌస్ దాన్ని అడాప్ట్ చేసింది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఓటింగ్ అంటే ఒక తీర్మానాన్ని అంటే రిజల్యూషన్ అంటే మోషన్ని హౌస్ యొక్క యాక్సెప్ట్ చేయొచ్చు లేదా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా దీంతో మనకి ఈ యొక్క మోషన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మరి ఈ సందర్భాలలో ఎవరైతే కనుక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారో ఆ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తికి ఇంకో వ్యక్తి సపోర్ట్ ఏం అవసరం లేదు. నార్మల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ని తీసేయాలనుకున్నా లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టాలనుకున్నా కూడా ఎవరైతే తీర్మానాన్ని ప్రవేశపెడతారో దానికి ఒక 50 మెంబర్స్ సిగ్నేచర్ కావాలని నేను చెప్తుంటాను మీకు సార్ పాలిటీ క్లాస్లో. అంటే దాని మన సెకండింగ్ అంటారు అనమాట. సెకండర్స్ అంటే సపోర్ట్ చేయడం. ఓకే, సెకండర్స్. సో ఇక్కడ అట్లాంటి సెకండర్స్ ఏం అవసరం లేదు. మరి ఇక్కడ సెకండర్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి సింపుల్ క్వశ్చన్, ప్రెసిడెంట్ నామినేషన్ ఎవరైనా నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు ఎంతమంది ప్రపోజర్స్ అవసరం ఉంటారు, ఎంతమంది సెకండర్స్ అవసరం ఉంటారు, ఆన్సర్ ఏదైనా ట్రై చేయండి. సో ఇక్కడ సెకండర్స్ అనే కాన్సెప్ట్ ఏం అవసరం లేదు. ఒకవేళ వ్యక్తి కాకుండా ఒక ఎంపీ కాకుండా ఒక మినిస్టర్ ప్రవేశపెట్టాలనుకున్నాడు అనుకోండి, ఇన్ కేస్ ఒకరోజు ఆ మినిస్టర్ రాలేదనుకోండి, ఏ రోజు అయితే ప్రవేశపెట్టాలనుకున్నాడో ఆ రోజు మినిస్టర్ రాకపోతే మినిస్టర్ బదులు ఇంకో మినిస్టర్ కూడా ప్రవేశపెట్టచ్చు. ఎందుకంటే మినిస్టర్స్ అందరూ కూడా లోక్సభకి కలెక్టివ్గా రెస్పాన్సిబిలిటీ వేయిస్తారు. నేను చాలా సందర్భాల్లో ఆర్టికల్ 75 క్లాస్ 3లో చెప్పాను, మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అని చెప్పేసి. కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ మినిస్టర్స్ ఏంది, ఒక మినిస్టర్ రాకపోయినా ఆ మినిస్టర్ ప్లేస్లో ఇంకో మినిస్టర్ అయినా కూడా ఈ యొక్క మోషన్ని ప్రపోజ్ చేయొచ్చు. ఓకే, అది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, దీనికి సంబంధించిన ఫర్దర్ నోట్స్ చూద్దాం ఇక్కడ. సో సబ్స్టాంటివ్ మోషన్ అంటే నేమ్లో ఉంది సబ్స్టాంటివ్ అంటే ఇది అతి ముఖ్యమైనది అని చెప్పేసి, మళ్ళీ దీనికి సపోర్ట్గా ఇంకో మోషన్ ఉండాల్సినటువంటి పని లేదు. అండ్ ఇది యొక్క హౌస్ వేరే ఏదైనా నడుస్తున్నా, వేరే ఏదైనా డిస్కషన్ జరుగుతున్నా కూడా ఏ టైంలోనైనా దీన్ని ప్రవేశపెట్టచ్చు. కాకపోతే స్పీకర్ అనుమతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి దీన్ని యాక్సెప్ట్ చేస్తే హౌస్ ఈ యొక్క మోషన్ పైన ఈ యొక్క హౌస్ తన యొక్క ఒపీనియన్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఒపీనియన్ని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, స్పీకర్ దీన్ని అప్రూవ్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఏ టైంలో అని చెప్పేసి టైం చెప్పొచ్చు. దాని తర్వాత దానిపైన డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగిన తర్వాత ఫైనల్గా ఆ మోషన్ పైన ఓటింగ్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, ఇక దీనికి సెకండర్స్ అంటే ప్రవేశపెట్టబడినటువంటి వ్యక్తికి సపోర్ట్గా ఇంకా మిగతా సిగ్నేచర్స్ ఏం లేవు, అవసరం లేదు. కాకపోతే ఎక్సెప్ట్ కొన్ని కండిషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ని తీసేద్దాం అనుకున్నప్పుడు కానీ లేదా డిప్యూటీ స్పీకర్ని తీసేద్దాం అనుకున్నప్పుడు కానీ, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఇట్లాంటి సందర్భాలలో హౌస్ రూల్స్ ప్రకారం ఏవైనా అడిషనల్గా ఒక తీర్మానాన్ని ఎవరైనా సపోర్ట్ చేయాలన్నటువంటి రూల్ ఉంటే కనుక సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, అదర్వైజ్ అవసరం లేదు. అండ్ ఇది నార్మల్గా సభలో జరిగేటటువంటి డిబేట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మాత్రమే లేదా అతి ముఖ్యమైనటువంటి విషయాలను డీల్ చేయడానికి మాత్రమే ఈ సబ్స్టాంటివ్ మోషన్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో కాబట్టి సబ్స్టాంటివ్ మోషన్ ప్రవేశపెట్టారు అంటే కనుక ఆ రోజు సభలో జరిగేటటువంటి నార్మల్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది అడ్జర్న్ అవుతుంది అనమాట, అది పోస్ట్పోన్ అవుతుంది. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఒక అకౌంటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది కదా సబ్స్టాంటివ్ మోషన్ ద్వారా. అది ఎవరైతే ప్రవేశపెడుతున్నారో వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక అకౌంటబిలిటీ, ఒక జవాబుదారితనాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో సబ్స్టాంటివ్ మోషన్ మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ని సబ్స్టాంటివ్ మోషన్ రూపంలోనే ప్రవేశపెడతాం. మనకి యొక్క కాగ్, అలానే మీకు సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, యూపీఎస్సీ చైర్మన్, సుప్రీంకోర్టు జడ్జ్ ఇట్లాంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనము ఈ యొక్క పార్లమెంట్లో సబ్స్టాంటివ్ మోషన్ ద్వారానే మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైనా సరే మెంబర్ని హౌస్ నుంచి ఎక్స్పెల్ చేయాలన్నా కూడా, అంటే వాళ్ళని హౌస్ నుంచి తొలగించడం ఇన్ ద సెన్స్ ఆ సమావేశాల మట్టికి వాళ్ళని సస్పెండ్ చేయడం. ఇదివరకు ఇందిరాగాంధీ గారిని కానీ అలానే మనకి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కానీ ఇట్లా కొంతమంది సభ నుంచి ఎక్స్పెల్ చేశారు కదా. సో ఇట్లాంటివి అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక వివిధ సందర్భాల్లో సబ్స్టాంటివ్ మోషన్ యూజ్ చేసినటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. 2005 క్యాష్ ఫర్ క్వరీస్ స్కాండల్ ఇదొకటి, ఒక 10 మంది ఎంపీని ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ మిస్యూజ్ సందర్భంలో కానీ రాజేష్ కుమార్ మాంజీ, ఇదేంటంటే మనకి ఎంపీస్ వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ ట్రావెల్ దాన్ని మిస్యూజ్ చేశారని చెప్పేసి. అండ్ బాబుబాయ్ కే కటారా, ఇదేంటంటే ఎంపీ తనకున్నటువంటి ప్రివిలేజ్ని మిస్యూజ్ చేశాడని చెప్పేసి. ఈ విధంగా వివిధ సందర్భాల్లో ఈ యొక్క ఎంపీస్ వాళ్ళ యొక్క కండక్ట్ సరిగా లేకపోయినా, మినిస్టర్స్ వాళ్ళ యొక్క అధికారాలను దుర్వినియోగం చేసిన ఈ యొక్క సబ్స్టాంటివ్ మోషన్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. ఓకే, అలానే 1981లో జస్టిస్ వి రామస్వామి గారిని తీసేయడానికి ట్రై చేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్, అలానే జస్టిస్ సౌమిత్రా సేన్ తనకు అగెనిస్ట్ కానీ. సో ఇట్లా ఎవరైనా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళని తీసేయాలన్నప్పుడు కూడా మనకి సబ్స్టాంటివ్ మోషనే ఉపయోగిస్తాం. సో సబ్స్టాంటివ్ మోషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కవర్ చేయడం జరిగింది కదా. ఒకసారి మనము ఈ యొక్క సబ్స్టిట్యూట్ మోషన్ చూద్దాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సబ్స్టాంటివ్ మోషన్ని ఇది స్పీకర్ డిస్కషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే స్పీకర్ అలౌ చేయొచ్చు లేదా అలౌ చేయకపోవచ్చు.
ఎస్పెషల్లీ అంటే మ్యాక్సిమం వాటికి స్పీకర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అదే నో కాన్ఫిడెన్స్ మోషన్, దాంతోపాటు మనకి మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాటికైతే స్పీకర్ ఖచ్చితంగా అలో చేయాలి. ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ స్పీకర్ అలో చేయలేదనుకోండి, అసలు నో కాన్ఫిడెన్స్ మోషన్కి మీనింగ్ ఉండదు కదా, వాటిని అయితే స్పీకర్ అలో చేస్తాడు. ఓకే, సరే. సబ్స్టిట్యూట్ మోషన్ నేమ్లోనే ఉంది. అంటే మనం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ యొక్క తీర్మానాన్ని దాని ప్లేస్లో వేరే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాం అనుకోండి, అంటే దాన్ని రీప్లేస్ చేస్తూ వేరే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే మనకి సబ్స్టిట్యూట్ మోషన్ నేమ్లో ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ ద ఒరిజినల్ మోషన్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల మనం ఒరిజినల్గా ఏదైతే కనుక తీర్మానం పెడతామో దాని ప్లేస్లో ఇది వస్తుంది కాబట్టి ఆ ఒరిజినల్ మోషన్ అనేది ఉండదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ యొక్క సబ్సిడరీ మోషన్. నేను చెప్పినట్టుగా ఒరిజినల్గా ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే సబ్సిడరీ మోషన్ని ప్రవేశపెడదాం అనమాట. ఓకే, అంటే సబ్సిడరీ మోషన్కి దానికంటూ ఒక మీనింగ్ ఉంటుందా, ఉండదు. ఆల్రెడీ ప్రవేశపెట్టబడినటువంటి తీర్మానానికి మార్పులు చేర్పులు చేసేది మనకి ఈ యొక్క సబ్సిడరీ మోషన్. అండ్ సబ్సిడరీ మోషన్లో మనకి జనరల్గా యాన్సిలరీ మోషన్ ఉంటుంది. అంటే యాన్సిలరీ మోషన్ అంటే ఏంది, ఏదైనా సభలో ఒక పర్టికులర్ యాక్షన్ని మనం కొద్దిగా తొందరగా దాన్ని చేయండి అన్నప్పుడు మనం యాన్సిలరీ మోషన్ ప్రవేశపెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించండి అని, లేదా సభను వాయిదా వేయండి అని, ఇట్లాంటివి అనమాట. సూపర్ సీడింగ్ మోషన్. సూపర్ సీడింగ్ మోషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ సభలో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ డిస్కషన్ ప్లేస్లో వేరే డిస్కషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సూపర్ సీడింగ్ మోషన్. అమెండ్మెంట్ మోషన్ అంటే ఒరిజినల్ మోషన్కి ఏవైనా అంటే మనకి చేంజెస్ ప్రవేశపెట్టబడినప్పుడు. అంటే ఓవరాల్గా ఇవన్నీ కూడా సభ యొక్క ఏదైనా డిస్కషన్ కానీ లేదా ఏదైనా ఒక డిబేట్ని కానీ కొద్దిగా ప్రొలాంగ్ చేసేవి ఉంటాయి. సో కాబట్టి కొన్ని సందర్భాల్లో వీటిని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి స్పీకర్ చాలా డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేసేసి అవి నిజంగానే అంటే రైట్ ఇంటెన్షన్తో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారా, రాంగ్ ఇంటెన్షన్తో ఇంట్రడ్యూస్ చేస్తున్నారా అని స్పీకర్ దాన్ని బట్టి వాటిని అలవ చేస్తాడనమాట. సో కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక సబ్సిడరీ మోషన్ ఏదైతే ఉందో సబ్సిడరీ మోషన్కి మళ్ళీ ఇక్కడ మనకి 3 టైప్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఒకటి యాన్సిలరీ మోషన్, అలానే సూపర్ సీడింగ్ మోషన్, దాంతోపాటు మనకి ఈ యొక్క అమెండ్మెంట్స్ అంటే చేంజెస్, ఇలా మనకి ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట సబ్సిడరీ మోషన్లో. ఓకే, ఇవి కాకుండా ఇంకా మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ప్రభుత్వానికి యొక్క లోవర్ హౌస్ దిగువ సభలో లోక్సభలో మెజారిటీ లేదని అపోజిషన్ పార్టీలు అనుకున్నప్పుడు కానీ, లేదా ప్రభుత్వాన్ని ఏదైనా ఒక పాలసీ పైన క్రిటిసైజ్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అడ్జర్న్మెంట్ మోషన్ అంటే ప్రతిపక్షాలు జనరల్గా సభలో గవర్నమెంట్ డిస్కస్ చేద్దామన్నది దాన్ని పోస్ట్పోన్ చేసి వీళ్ళు ఏదైనా మ్యాటర్ని ప్రపోజ్ చేసి దాన్ని డిస్కస్ చేయమన్నప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్. కాలింగ్ అటెన్షన్ మోషన్ ఏదైనా ఒక మినిస్టర్ని ఒక పర్టికులర్ ఇష్యూ పైన మినిస్టర్ రెస్పాన్స్ని అడిగినప్పుడు కాలింగ్ అటెన్షన్ మోషన్. ప్రివిలేజ్ మోషన్ అంటే ఒక మినిస్టర్ వల్ల మెంబర్స్ యొక్క అంటే ఎంపీల యొక్క ప్రివిలేజ్ అంటే వాళ్ళ అధికారాలు దెబ్బతిన్నాయి అనుకున్నప్పుడు ప్రివిలేజ్ మోషన్. నేను మీకు పార్లమెంటరీ ప్రివిలేజ్ అనేది ఆర్టికల్ 105లో ఉంటుందని చెప్పాను. దాని తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్. ఇది జనరల్గా ఆర్టికల్ 87 ప్రకారం ప్రెసిడెంట్ ఫస్ట్ న్యూలీ ఫార్మ్డ్ లోక్సభ కానీ లేదా ఫస్ట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ వాటిని ఉద్దేశించి మాట్లాడతారన్నాం కదా. ప్రెసిడెంట్ స్పీచ్ అయిపోయిన తర్వాత మనకి ప్రెసిడెంట్ స్పీచ్కి రెస్పాన్స్గా యూజ్ చేసేది మనకి మోషన్ ఆఫ్ థ్యాంక్స్. రిమూవల్ మోషన్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనే ఎంపీలను ఎవరైనా ఎక్స్పెల్ చేయడం, దాంతోపాటు ఇంపీచ్మెంట్ ప్రెసిడెంట్ని తీసేయడం కానీ జడ్జిలను తీసేయడం కానీ అలా. అంటే ఈ విధంగా ఈ యొక్క సబ్స్టాంటివ్ మోషన్ అనేది మన పార్లమెంటులో ఒక సీరియస్ మ్యాటర్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలానే చాలా సందర్భాల్లో ఇది ఈ యొక్క ఎంపీల యొక్క దాంతోపాటు మినిస్టర్ల యొక్క అకౌంటబిలిటీని తెలియజేసేటువంటిది అనమాట. అంటే వాళ్ళలో ఒక జవాబుదారీతనం ఉండేలా చేస్తుంది. ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ యొక్క సబ్స్టాంటివ్ మోషన్ అనేది కేవలం పార్లమెంటుని ఒక డిబేట్ ఫోరంలా కాకుండా పార్లమెంట్ ఒక డిసిషన్ మేకింగ్ ఫోరంలా చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది మనకి సబ్స్టాంటివ్ మోషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సరే, టాపిక్ మీకు అర్థమైంది కాబట్టి ఒకసారి దీనిపైన ఒక MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. Consider the following statement regarding the parliamentary motions. Substitute motion, if adopted, replaces the original motion. Subsidiary motion cannot exist independently. Substantive motion always requires a special majority. So, in the correct answer cheyandi. Substantive motion transform political disengagement into institutional decision making. Examine this statement in the context of parliamentary democracy in India. అంటే ఈ సబ్స్టాంటివ్ మోషన్ అనేది ఈ యొక్క పొలిటికల్ డిసగ్రిమెంట్ పార్లమెంట్లో ఉంటుంది కదా జనరల్గా, దాన్ని ఈ యొక్క పార్లమెంట్ని ఒక డిసిషన్ మేకింగ్ బాడీగా మార్చుతుంది. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ అలా ఉంది అని చెప్పేసి అంటున్నారు. దాన్ని డిస్కస్ చేయండి. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేస్తాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి, ఈ యొక్క సబ్సిడరీ మోషన్ అంటే ఏంది, అండ్ సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఏంది, అది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ సబ్స్టాంటివ్ మోషన్ ఇంట్రడ్యూస్ చేసే దాంట్లో మనకు ఉండేటటువంటి ఆ ప్రొసీజర్ ఏంటి,
ఆ ప్రొసీజర్లో స్పీకర్ యొక్క రోల్ ఏంటి, అండ్ సబ్స్టాంటివ్ మోషన్ ఓటింగ్, అండ్ సబ్స్టాంటివ్ మోషన్లో ఉండేటటువంటి దానికి ఏదైనా యాడ్ చేయాలనుకుంటే సబ్సిడీ మోషన్లో ఉండేటటువంటి టైప్స్ యాన్సిలరీ మోషన్ అండ్ మనకి అమెండ్మెంట్ మోషన్. ఓకే, ఇట్లాంటి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్సిడీ మోషన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది సూపర్సీడింగ్ మోషన్తో సహా. అండ్ అలానే సబ్స్టిట్యూట్ మోషన్ అంటే ఎందుకు డిస్కస్ చేస్తాం, హిస్టారికల్ గతంలో ఈ యొక్క సబ్స్టాంటివ్ మోషన్ని ఏ సందర్భాలలో మనం వాడినమో అనేదాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. అండ్ మీలో ఎవరికైనా బడ్జెట్ ఎకనామిక్ సర్వే కోర్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ను యూజ్ చేసి మీరు కోర్సును పర్చేజ్ చేసుకోవచ్చు. అందులో మీకు ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ కూడా నేను కండక్ట్ చేయడం జరిగింది, వాటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా నేను వెరీ సూన్ విల్ అప్లై దట్. ఓకే, అండ్ అప్లోడ్ చేస్తాను. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయడం ట్రై చేయండి, సో దట్ మన రీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.